పిల్ల పిల్లల్ని తీసుకొచ్చి ఆ జనంలో పడిపోయింది. పిల్లల్ని తీసుకురాట ఆ కుటుంబం అసలు ఆ షోకి రాకుండా ఉండకపోయేది వాడు. ఆ అర్ధరాత్రి పిల్లాడిని తీసుకొచ్చి చూడాల్సిన ఎందుకు అతను అదే చావు తన్నుకుంటూ వచ్చిందని కావాలని ఎత్తుక్కుంటూ వచ్చారు. అది బ్యాడు. అది దానికి 25,000 25 లక్షలు ఇస్తున్నాడు. అంతతోటి ఈ 25 లక్షలతోటి సరిపెట్టట్లా. 25 లక్షలు ఇస్తే ఏమన్నాడు, నేను మీకు అండగా ఉంటాను పూర్తిగా. ఆ పిల్లాడి విషయంలో కూడా ఏం కావాలి, ఏం చేయాలి, ఎంత అని అంతా చేస్తాను, అండగా ఉంటాం మేము అని క్లియర్గా అంటే పరిపూర్ణంగా చేస్తారు. అందులో మనాడు అల్లు అర్జున్ గుండెలో తడి ఉన్నవాడు, మానవత్వ విలువలు తెలిసేవాడు కనుక అతనేమీ పిచ్చినాడు కాదు. డబ్బులు దాచి పెట్టుకుని శుభ్రంగా మనస్ఫూర్తిగా చేస్తాడు కనుక తనకు వాళ్ళకి ఇచ్చే డబ్బు పెద్ద లెక్క కాదు కానీ ఖచ్చితంగా ఇస్తాడు. సార్ ఎందుకు సార్ సంఘటన జరిగినప్పుడు కన్నా ఒక 2 రోజుల తర్వాత స్పందించడం అది అందరూ తప్పుపడుతారు సార్. తప్పు పడతారు, బుద్ధి లేనాడు తప్పు పడతారు. 2 రోజులు అసలే కొంతమంది అసలు అక్కడే జరిగిపోయినట్టు. ఏం జరిగింది, అతను వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి, తొక్కిసలాట జరిగింది. ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్ళి చేర్చారు. చచ్చిపోయిందని అప్పుడు ఎవరికి తెలియదు, ఎవరికి. హాస్పిటల్ ఈయన షో అయిపోయి ఇంటికి వెళ్ళినాక అప్పటికి ఆవిడ చచ్చిపోయింది హాస్పిటల్. అక్కడే చచ్చిపోయింది అని పచ్చబద్దు. అదే తెలిసి కూడా వాగేస్తూ ఉంటారు. ఏదో తెలిసి కూడా విషయం అసలు ఏమి లేకుండా రోజు నోటికి వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్చారు. అల్లు అర్జున్కి తెలిసి కూడా నాటకం. అదే బుద్ధి లేని సన్నాసులు వాగే వాగుళ్ళు. మ్యాటర్ కరెక్ట్గా లేకుండా నోటికి వచ్చింది ఏదో అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా అల్లు అర్జున్ పోయేంత వరకు చనిపోలేదు, హాస్పిటల్లో జాయిన్ చేయించాడు. ఎవడో వాగిన వాడు చెప్పు తీసి కొట్టాలి వాడికి. వాడు జర్నలిస్ట్ కానీ అనర్హుడు రాసిన వాడు. అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇద్దరు హాస్పిటల్లో చేర్చారు. ఇతను షో అయిపోయి ఇంటికి వెళ్ళినాక అప్పుడు ఫోన్ వచ్చింది, హాస్పిటల్లో చేర్చిన అమ్మాయి చనిపోయింది అని. అప్సెట్ అయ్యారు. ఆ టైంలో ఈ లోపల పీడిఎస్ వీళ్ళు ఇంటి మీదకి దాడి చేస్తాం, ఆయన ఇక్కడికి రావాలి, ₹1,00,00,000 ఇవ్వాలి, అది ఇవ్వాలి, బొచ్చు ఇవ్వాలి, పోషణ వాళ్ళు దూరిపోయారు. ఇక వాళ్ళు దూరిపోయి ఏంటి, ఒక సెటిల్మెంట్ గ్యాంగ్ అది. వాళ్ళతో పాటు సెటిల్మెంట్ గ్యాంగులు దూరారు. ఇదేదో చేసేసి పెద్ద కలెక్ట్ చేసి దాంట్లో కొంత ఈ ఉన్నాయి మామూలుగా సమాజంలో ఉన్నారు. సెటిల్మెంట్ గ్యాంగ్ ఉంది, ఈ పీడిఎఫ్ ఎవరైతే కనుక సెటిల్మెంట్ గ్యాంగులు తయారు. ఈ అల్లరి మనం అక్కడికి వెళ్తే స్పాట్ దగ్గరికి వెళ్తే అదొక ఇష్యూ, మళ్ళీ అక్కడ మళ్ళీ గొడవ, ఇంకో ఇష్యూ వద్దు అని ప్రశాంతంగా ఉన్నారు. దానికి ఏం చేద్దాం పెద్దలతో మాట్లాడుతున్నారు. మన డైరెక్ట్గా అర్జున్ వెళ్తే ఇష్యూ వస్తుంది కనుక అర్జున్ తరపున వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు. అర్జున్ మామగారు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడి ఏం చేద్దాం ఏంటి మాట్లాడుతూ జరుగుతుంది. జరిగి 2 రోజులు అంతా అయినాక ఒక మాట అండర్స్టాండింగ్ వచ్చినాక మీకు ఎంత కావాలి అనేది, ఇంత అనేది లెక్కలేదు, ఇంత అని మేము లెక్క పెట్టుకోలేదు. మీకు ఏం కావాలి, ఎంత కావాలి, పిల్లాడు ముందు బయటికి రానివ్వండి, పిల్లాడు బయటకు వచ్చినా పిల్లాడికి ఏం కావాలి, వీఆర్ దేర్ ఫర్ యూ ఫర్ ఎవర్. ఆ పిల్లాడి చివరి దాకా అతనికి ఏం కావాలి మీకు మేము ఉన్నామని మాట తీసుకున్నారు. ఆ అండర్స్టాండింగ్ అయినాక బయట నేను వచ్చి అనౌన్స్ చేశాను. తెలిసి కూడా ఇట్లా స్పందించలేదు 2 రోజుల వరకు. చెప్పు తీసుకు కొట్టాలి, అలా వాగిన వాడిని చెప్పు తీసుకు కొట్టాలి. తెలిసి తెలియకుండా వాగటవాడు, తెలిసి కూడా సందర్భం కలెక్షన్స్ కోసమే ఇలా చేస్తున్నారు అన్నారు. అది ఎంత వాడి నా కొడుకు వ్యూస్ కోసమే ఇలాంటి చెత్త రాస్తున్నాడు. వ్యూస్ కోసమే, వాడు కలెక్షన్ కోసం వ్యూస్ కోసం చెత్త రాసి నా కొడుకు లేదు. విషయం వివరణ క్లియర్గా విషయం తెలుసుకుని నిజం తెలుసుకుని రాయటం వేరు. ఏదో ఒకటి నోటికి వచ్చింది గాలి, అందుకని అబ్బా అమ్మ వద్దంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అబ్బాకులు నా కొడుకులు, ఇలాంటి నా కొడుకులు రాసే వార్తలే అవి పెట్టుకుని నన్ను అడుగుతా ఎందుకమ్మా. అది జరిగేది వేరు, వాడు రాసింది వేరు.